Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss previous year questions on the topic mensuration 3D, which were asked in the CGL 2024 prelims in all the shifts. Okay, so mensuration 3D అనగానే subtopics cubes and cuboids, cylinders, cones ఇవన్నీ ఉంటాయి మనకి. సో లాస్ట్ 2 days లో మనం cubes, cuboids, cylinders మీద వచ్చిన questions అన్ని డిస్కస్ చేసాం. Now in this video we will discuss the questions on cones. Cones నుంచి only 9 questions వచ్చాయి. ఆ 9 questions మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. Okay, so let's start the video with the first one. The circumference of the base of a conical tent of height 8 meters is 32 pi meters. Find its curved surface area. So all of you know what is the curved surface area of cone? Pi r l. Okay. So pi ante annitlooni pi undi. Radius into l. Meeku radius ichchada ivvaledu. Slant height ichchada ivvaledu. Height మాత్రమే ఇచ్చాడు. ఓకే, సో కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ వాల్యూస్ ని తెలుసుకోవాలి. ఓకే, లెట్స్ సీ. Circumference of the base అంటే 2 pi r is given as 32 pi. సో కాబట్టి 2 ones 2 16s. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ r? 16. సో కాబట్టి ఆన్సర్ లోని 16 మల్టిపుల్ అనేది ఉండాలి. సో ఆన్సర్ లో 16 మల్టిపుల్ ఏదైతే ఉందో అదే ఆన్సర్. ఓకే, సో చూడండి ఆన్సర్ లో 16 మల్టిపుల్ ఏది ఉంది? ఓన్లీ ఆప్షన్ డి. సో దట్ ఈస్ ద ఆన్సర్. లేదు మనం చేయాలి అంటే రేడియస్, హైట్, స్లాంట్ హైట్ ఎలా ఉంటాయి? పెర్పెండిక్యులర్ గా ఉంటాయి. రేడియస్ 16, హైట్ 8. ఓకే, సో కాబట్టి ఇది ఎంత అవుతుంది? 8 క్యాన్సిల్ చేసేస్తే 8 కామన్ తీసేస్తున్నాం. సో ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 2. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 5. సో 8√5 ఇస్ ద స్లాంట్ హైట్. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అవుతుంది పై ఇంటూ 16 ఇంటూ 8√5. 16 8s 128√5 ఇంటూ పై. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంతే. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ఇఫ్ ఎ రైట్ సర్క్యులర్ కోన్ ఆఫ్ హైట్ ఇచ్చాడు 24 అని, హ్యాస్ ఎ వాల్యూమ్ ఈజ్ 1232 సెంటీమీటర్ క్యూబ్, దెన్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? 2 pi r ప్లస్ పై ఆర్ఎల్. అంటే బేసిక్గా టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్, దట్ ఈస్ పై ఆర్ఎల్ ప్లస్ 2 pi r. అంతేనా? సో పై ఆర్ఎల్ ప్లస్ 2 pi r. సారీ బేస్ కదా, పై ఆర్ స్క్వేర్. సారీ, సర్కంఫరెన్స్ చెప్పేస్తున్నాను, పై ఆర్ స్క్వేర్. సో కాబట్టి మనం పై ఆర్ కామన్ తీస్తే ఎల్ ప్లస్ ఆర్. సో దిస్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్. ఇప్పుడు మనకి రేడియస్ ఇచ్చాడా? ఇవ్వలేదు. ఓకే, కానీ పై ఇంటూ సంథింగ్ అని తెలుస్తుంది. ఓకే, సో కాబట్టి ఇప్పుడు పై అంటే ఖచ్చితంగా 11 మల్టిపుల్ ఉండాలి ఆన్సర్. 11 మల్టిపుల్ ఎక్కడ ఉంది? 704, 7 + 4 11. ఇది అవుతుంది, ఇది అవ్వదు, ఇది అవ్వదు, ఇది అవ్వదు. సో ఓన్లీ వన్ ఆప్షన్ ఈజ్ 11 మల్టిపుల్. సో దట్స్ వై ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పెట్టచ్చా పెట్టకూడదా? ఖచ్చితంగా పెట్టచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి చూడండి హైట్ ఎలా ఉంది? ఇంటీజర్లా ఉంది. సో రేడియస్ గనక ఇంటీజర్ వస్తే, సారీ స్లాంట్ హైట్ గనక ఇంటీజర్ వచ్చిందంటే రేడియస్ కూడా ఇంటీజర్ అవుతుంది. ఓకే, ఇక్కడ స్లాంట్ హైట్ ఏమైనా ఒక థర్డ్ లా వచ్చింది అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏది కూడా ఇలా ఇంటీజర్స్ లా ఉండవు కదా. ఆన్ దట్ బేసిస్ ఐ కెన్ అస్యూమ్ ఆల్ ద నెంబర్స్, ఆల్ ద డైమెన్షన్స్ ఆర్ ఇంటీజర్స్. ఓకే, కావాలంటే ఒకసారి చూద్దాం. ఓకే, వాడు ఏమి ఇచ్చాడు? వాల్యూమ్ ఇచ్చాడు. వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఈజ్ 1/3 pi r square is 1/3 22/7 r square into h 24 equal to 1 to 32. ఓకే, సో చూడండి 11 2s 11 1s 11 1s 11 2s. ఓకే, అండ్ 24 కదా, 8తో అవుతుందా? ఎస్, 8 3s 8 1s 8 8 4s 3 3 cancel, 2 1s 2 7. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ r? 7. సో చూడండి రేడియస్ ఏమో 7, హైట్ ఏమో 24 అయితే ఎల్ ఎంత అవుతుంది? 25 అవుతుంది. బికాస్ 7 24 25 ఫార్మ్స్ ట్రిప్లెట్ కాబట్టి. సో నౌ పై ఆ టోటల్ సర్ఫేస్ ఏరియా ఇట్ ఈస్ ఈక్వల్ టు పై ఇంటూ అంటే 22/7 ఇంటూ రేడియస్ 7 ఇంటూ ఎల్ ప్లస్ ఆర్ 25 + 7 దట్ ఈస్ 32. 7 7 cancel, 22 into 32 అంటే 704 centimeters square. That's it. Okay, next third one. What is the height of a conical water tank having radius 70 and volume 46 2000? So 200. రేడియస్ ఎంత? 70 అంట. ఓకే,
ఇప్పుడు మనకి బాగా అబ్జర్వ్ చేయండి, హైట్ ఏమో మీటర్స్లో అడుగుతున్నాడు, వాల్యూమ్ కూడా మీటర్స్లో ఉంది, రేడియస్ కూడా మీటర్స్లో ఉంది. ఓకే, వెరీ గుడ్. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ వాల్యూమ్? 46,200 ఈజ్ ఈక్వల్ టు 1/3. చాలా మంది 1/3 మర్చిపోతూ ఉంటారు. 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ వాడు ఇచ్చేసాడు కదా 70. ఓకే, 70 ఇంటూ 70 ఇంటూ హెచ్, హైట్ అడుగుతున్నాడు అంతే. ఓకే, 7 1s 7 10s, 2 zeros 2 zeros cancel, 22 2s 44, 22 1s 21. Okay, next 7 1s 7 3. So what is the value of h? 3 into 3, that is a 9 meters. That is option B is the correct answer. Okay, next one. The radius of the base of a right circular cone is 9 and its slant height is 49. చూడండి, రేడియస్ ఏమో 9 అంట, slant height ఏమో 49 అంట. Find the curved surface area. What is the formula for curved surface area? Pi RL. Pi 22/7, radius 9, slant height 49 వాడే ఇచ్చేసాడు. సో 7 1s 7 7s. యూనిట్ డిజిట్ చూడండి, ఈజీ. 2 9 18 8 8 7 56 6. సో యూనిట్ డిజిట్ 6 ఉండాలి. ఎక్కడుందమ్మా? ఆప్షన్ ఏ 1386. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. What is the volume of the cone with radius 3 units and slant height 3√2? So volume formula ఏంటమ్మా? పై r square h, 1/3. సో 1/3 పై, r ఇచ్చాడు 3 square అని, సో 3 into 3. h ఇక్కడ మనకి ఇచ్చింది స్లాంట్ హైట్ అమ్మా, హైట్ కాదు. సో హైట్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ నుంచి చూసుకుంటే 3 3 క్యాన్సిల్ అయిపోతుంది. 3 into పై, డెఫినెట్గా 3 మల్టిపుల్ ఉండాలి. అన్నిట్లో పై ఉంది. ఓకే, వెరీ గుడ్. 3 మల్టిపుల్ ఉండాలి కాబట్టి అన్నీ కూడా 3 మల్టిపుల్సే ఉన్నాయి, ఎక్సెప్ట్ ఇది తీసేస్తే. ఓకే, సో కాబట్టి హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, రేడియస్ 3, ఇది 3√2 కాబట్టి, సో ఎప్పుడు వస్తుందమ్మా? ఇది 3 3 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 3, 2 - 1 1. సో హైట్ కూడా ఎంత? 3 మాత్రమే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? 3 3 క్యాన్సిల్ అయిపోయి 3 into 3 9. 9 pi is the correct answer. So option D is the correct answer. Okay, next, 6th one. What is the total surface area of a cone? ఇందాకే చెప్పుకున్నాను, టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? పై RN into L plus R, whose curved surface area is 550 and radius is 7. సో ఇప్పుడు మనకి బేసిక్గా ఈ పై RL వాల్యూ ఇచ్చేసాడు, ఎంత? 550 అని. ఓకే, నెక్స్ట్ దానికి పై r స్క్వేర్ యాడ్ చేయాలి. పై 22/7, r స్క్వేర్ అంటే 7 into 7. అర్థమవుతుందా? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 550, పై r స్క్వేర్ అనేది రేడియస్. ఓకే, రేడియస్ ఏమో 7 సెంటీమీటర్స్ అన్నాడు. సో కాబట్టి ఎంత వస్తుందన్నమాట? 7 7 క్యాన్సిల్ అయిపోతే ఇది 154. సో 550 plus 154, 5 600 704. 704 ఉందా? ఉంది, ఇక్కడ చూడండి. సో మీరు ఆప్షన్స్ చూడగానే అన్ని డెసిమల్స్ ఉన్నాయి, మనకేంటి ఇంటీజర్ వచ్చింది అనుకోవద్దు. అందుకని ఇక్కడ చూసారా పాయింట్ తర్వాత ఇలా ఇచ్చాడు, జస్ట్ కన్ఫ్యూజ్ చేయడానికి అనమాట, అంతే, ఇంకేం లేదు. ఓకే, నెక్స్ట్ వన్. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్ హ్యావింగ్ బేస్ రేడియస్ ఈస్ 3.5 అండ్ హైట్ ఈస్ 18. సో సేమ్ ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే 1/3 పై r స్క్వేర్ h కదా. సో పై అంటే 22/7. సో 11 మల్టిపుల్ ఏదైనా ఉందా? 3 4 ఇది కాదు, 3 2 ఇది కాదు, 3 ఇది కాదు, 3 - 3 0. సో ఓన్లీ ఆప్షన్ హ్యావింగ్ 11 మల్టిపుల్ ఈజ్ ఆప్షన్ డి. అదే ఆన్సర్. మీకు డౌట్ ఉండిపోతుంది కాబట్టి చేద్దాం. 1/3 పై అంటే 22/7, r స్క్వేర్, r 3.5 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 7/2. క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది కాబట్టి అలా రాసుకున్నాను. ఇంటూ హైట్ 18. ఓకే, 7 7 క్యాన్సిల్, 3 1s 3 6, 2 1s 2 11s, 2 1s 2 3s. So 11 into 7, 77 into 3, that is 231 centimeter cube. Okay, next, 8th one. The radii of two cones are in the ratio of 2:5, that is R1:R2 is 2/5, and volumes V1 by V2 is in the ratio of 3:5. What is the ratio of their heights? Volume formula enti 1/3 pi r square h.
అంటేనా వాల్యూమ్ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్ హెచ్. నౌ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ హైట్స్. సో హైట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వి అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్, అంతేనా. సో h1/h2 ఏమవుతుంది మనకి, డైరెక్ట్ గా ఐ కెన్ రైట్ డౌన్ h1/h2 ఈక్వల్ టు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ కాబట్టి 3/5 అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రేడియస్, స్క్వేర్ ఆఫ్ ద రేడియస్. సో 2/5 కి ఇన్వర్స్ 5/2 హోల్ స్క్వేర్ చేయాలి, అంటే 5/2 ఇంటూ 5/2. సో జస్ట్ ఏవేవి క్యాన్సిల్ అవుతాయి, 5 క్యాన్సిల్. సో 3 into 5 15, 2 into 2 4. సో 15:4 is the correct answer. Okay, next 9. So next question, that is the last question for today's session, 9th one. A right triangle with sides 3, 4, 5 is rotated about the side 3 centimeters to form a cone. So rotation versus rolling. Last video lo, ninnati video lo cylinders lo cheppindi rolling, ఇది రొటేషన్. సో 3 సెంటీమీటర్ సైడ్ ని కి రొటేట్ చేస్తున్నాం, దాన్ని పట్టుకున్నాం మనం. ఓకే, సో చూడండి, అంటే ఇది 4, ఇది 3, ఇది 5 అనుకోండి. ఇప్పుడు దీన్ని బేస్, దీన్ని మనం స్టిక్ చేసి ఇలా రొటేట్ చేస్తాం. ఓకే, అప్పుడు మనకి ఎలాంటి కోన్ ఫామ్ అవుతుంది చెప్పండి, ఇలాంటి కోన్ ఫామ్ అవుతుంది, అంతేనా. వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ దిస్ కోన్ 4, వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ దిస్ కోన్ 3, వాట్ ఈస్ ద స్లాంట్ హైట్ 5. సో ఈ కోన్ కి వాల్యూమ్ అడుగుతున్నాడు. వాల్యూమ్ ఫార్ములా ఏంటి, 1/3 పై, పైని పైగానే ఉంచండి, ఆప్షన్స్ లో పై ఉంది కాబట్టి రేడియస్ 4 into 4 ఆర్ స్క్వేర్ హెచ్ కదా, హెచ్ అంటే 3. సో 3 క్యాన్సిల్, 4 into 4 16 పై. సో వాట్ ఈస్ ఆన్సర్ 16 పై. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా చాలా మంచి ప్రాబ్లమ్స్ ఇలాంటివి మనకి మెయిన్స్ లో కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ప్రిలిమ్స్ లో కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు. ఓకే, సో ఈ విధంగా కోన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేసుకోవాలి. సో విత్ దిస్ ఐ కంక్లూడ్ దిస్ సెషన్. ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. గుడ్ నైట్. జై హింద్.